సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో స్థానిక ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి బతుకమ్మ సంబరాలు రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఆ పైన గౌరమ్మను ఉంచి మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగ బతుకమ్మ. నేటి నుంచి మహిళలు రోజుకో విధమైన బతుకమ్మలను పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తుంటారు. బుధవారం అమావాస్య కావడంతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చుకున్నారు. మరుసటి రోజు నుంచి అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆడవాళ్ళు చాలా ఈ 9 రోజులు కూడా ఆడుకొని బతుకమ్మను గౌరమ్మను చేసి మంచిగా పూలతోటి ఆడుకొని 9 రోజులు కూడా ఫస్ట్ బొడ్డెమ్మను చేసి తర్వాత ఈ బతుకమ్మను చేసి ఆటపాటలతోటి వాటితోటి మంచిగా సకల పసుపు కుంకుమలు ఇవని అడుగుకుంటూ అందరూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటారు. అది మనకు చాలా మంచిదని బాగా నమ్మకం. జై శ్రీరామ్. ఇది రాములవారి టెంపుల్ అండి. చాలా పురాతనమైన కాలానికి సంబంధించింది. ఎంతో వైభవపేతంగా ఇంతకుముందు బతుకమ్మ సంబరాలు 9 రోజులు జరిగేవి. అలానే ఇక్కడ కమిటీ మెంబర్స్ మాకు ఈ అవకాశాన్ని మాకు కల్పించారు. స్థానిక వేణుగోపాల సీతారామచంద్ర స్వామి రామాలయం ఇది. పురాతన కాకతీయుల కాలం నాటిది. చిన్నతనం నుండి మేము ఆడి పాడే వాళ్ళ మధ్యన బ్రేక్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన కాడి నుంచి బతుకమ్మ అనేది ఆడుతున్నాము. ఆటపాటలతోటి ఆనందంగా ఆడుతున్నాము. జై శ్రీమన్నారాయణ. మన దేవాలయం పురాతనమైనటువంటి 1300 సంవత్సరాల దేవాలయం. మరి ఇటువంటి కాకతీయ గణపతి చక్రవర్తుల కాలం నుండి వచ్చేటువంటి ఈ యొక్క దేవాలయంలో ఆదిగా అనాదిగా ఈ గౌరీదేవి, బతుకమ్మ అంటే గౌరీదేవి సంతానాన్ని, సౌభాగ్యాన్ని, పసుపు కుంకుమలు ఇచ్చేది. కాబట్టి పసుపు కుంకుమలతో మన యొక్క సాంప్రదాయం ఏంటి అంటే ఒక చెట్టు కానీ, ఫలం కానీ, పుష్పాలని కానీ కొలిచేటువంటి దైవం. అటువంటి దైవంలో అనేకమైన పుష్పాలతో, అనేకమైన ఆకుల చేత, ఆ ఎంగిలి పువ్వుల చేత ఆ అమ్మవారిని గౌరీదేవిగా అలంకరించి చక్కగా శోభాయమానంగా ఏం చేస్తారు అంటే స్త్రీలందరూ కలిసి గౌరీదేవులుగా అలంకారం చేసుకొని వచ్చి దేవాలయంలో ఆ గౌరీదేవికి ఆటపాటలతో పూజా కార్యక్రమం నిర్వహించుకొని చక్కగా పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా గౌరీదేవిని ఆవాహన చేసి వాళ్ళంతా కూడా ఆ గౌరీదేవిని సంతృప్తిపరచడం కోసం ఆ గౌరీ పూజ చేసి ఆటపాటలతో వాళ్ళ యొక్క మనోభావాలందరూ కూడా గౌరీదేవికి సమర్పించి తర్వాత నివేదన, రోజుకొక నివేదన చేస్తూ 9 రోజులు కూడా అంటే ప్రతి ఒక్కదానికి నవరాత్రులు అని చెప్పారు. ఆ నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి 9 రోజులు కూడా ఆటపాటలతో రోజు కూడా కార్యక్రమం జరిపేటువంటి వారు. ఇది ఈ దేవాలయంలో, మన యొక్క దేవాలయం హుజూర్ నగర్లో ప్రప్రథమంగా ఆది నుండి కూడా ఈ యొక్క దేవాలయం ఉండేది. ఏ దేవాలయంలో కానీ, ఇళ్లలో కానీ ఎక్కడా కూడా ఏ బజార్లో లేదు. ఈ బతుకమ్మ అందరూ కూడా వచ్చే ఊర్లో మహిళలందరూ కూడా ఇక్కడే ఎప్పుడూ జరుపుకుంటేవారు. 9 రోజులు కూడా మన మహిళావనుడు, మన షావుకారులు, మన అందరూ కూడా ఈనాటి కాలంలో కొంతకాలం క్రితం ఈ యొక్క అప్పుడు కొంతమందికే తెలిసేది. ఈ కాలం వచ్చాక, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా తెలిసిపోయి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ మొదలుపెట్టారు. కానీ పురాతనమైన దేవాలయంలో ఆదిగా అనాదిగా వస్తూ ఇదివరకు ఏం చేసేవారంటే రోజు 9 రోజులు ఆడేది. తర్వాత ఇబ్బంది అవుతున్న ఇళ్లలో మహిళామణులు ఏం చేశారు, 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, ఈ 9వ రోజు బ్రహ్మాండమైన పండగలాగా జరుపుకొని అందరూ కూడా చెరువుకు వెళ్ళి మనం వినాయకుడిని కానీ ఏ పూజ ఎలా అయితే చేసి నిమజ్జనం చేస్తామో ఈ బతుకమ్మను కూడా తీసుకువెళ్ళి ఆ రోజున నిమజ్జనం చేసేవారు. అందరూ కూడా చక్కగా ఆ యొక్క వాళ్ళ యొక్క అలంకారం ఎలా ఉంటుంది అంటే స్త్రీ మంగళగౌరి ఎలా ఉంటుందో అలా అలంకరించుకొని వస్తారు అందరు కూడా. అంటే ఆమెను చూస్తే మంగళగౌరి ఎలా ఉందో ఆ యొక్క బతుకమ్మ గౌరీదేవి ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అలా ఉండి ఆటపాటలతో ఆమెని శోభాయమానంగా కీర్తిస్తూ వీళ్ళు కూడా గౌరీదేవిలాగా తయారవుతారు. అంటే ఈ యొక్క 9 రోజులు చేసినటువంటి గౌరీదేవి పూజా ఫలితం ఆ 9వ రోజు ఆ యొక్క బతుకమ్మ యొక్క అనుగ్రహం కలిగి వీళ్ళంతా కూడా తెల్లవారి దసరా కార్యక్రమం జరుపుకుంటారు. ఇది అనాదిగా మన యొక్క దేవాలయంలో జరుగుతుంది. ఇప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాల్లో, అనేకమైన బజార్లో కూడా చక్కగా చేస్తున్నారు. ఇది ఇంకా రూపాంతరంగా ఇంకా బజారుకు 10 చోట్ల అయ్యేటట్టుగా రూపాంతరం చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ఆ యొక్క గౌరీదేవి, మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం